నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి బోల్. హరే కృష్ణ. శ్రీరామచంద్ర కృపాళు భజ మన, హరణ భవ భయదారుణం, నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం. శ్రీరామ్ శ్రీరామ్. కందర్పగణిత అమిత భవిభవ నీల నీరద సుందరం, పాటపేద మానహు తడిత రుచి సూచి, నౌమి జనక సుతావరం. సిరుముకుట కుండల తిలక చారు, ఉదారు అంగ విభూషణం, ఆజానుభుజ శరచాపధర సంగ్రామ చితఖర దూషణం. ఇతి వదతి తులసి దాస శంకర శేషమన ఆరాజనం. మమ హృదయ కంజ నివాస కురు కామాది ఖల దళగజనం. ఆ తులసీదాసు మమ హృదయ కంజ నివాస కురు కామాది ఖల దళ గంజనం అంటే, మన హృదయ పద్మంలో నీవు వచ్చి నివసించవయ్యా. కామ ఆది కోరికలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏదైతే 6 వికారాలు ఉన్నాయో వాటన్నిటి యొక్క ఈ యొక్క అడవిని దహించి వేసి, మా మనస్సులో ఉన్నటువంటి 6 వికారాలను దహించి వేసి నీవు తిష్టవేయవయ్యా, వచ్చి మా హృదయ పద్మంలో కూర్చోవయ్యా అని శ్రీరామచంద్ర కృపాళు భజమన, హరణ భావ భయదారుణం. మనందరికీ కూడా అనేక మార్లు అనుకున్నాం, మనం ఈ భవసాగరాన్ని ఈదాలంటే చాలా భయం వేస్తుంది. ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందో, ఏ కష్టం వస్తుందో, ఏ క్లేశం వస్తుందో, ఏ కల్మషం మనని అంటుకుంటుందో అనేటువంటి భయం ఉంది. ప్లస్ దాంతో పాటు మనం ఈ యొక్క భవసాగరం, ఈ సంసార సాగరం, ఈ చింతాజలధిని ఎలా దాటగలము? ఎవ్వరూ దిక్కులేరు మనకి, ఒక్కడే ఒక్కడు. మరి వేరేది కేవరయ్య రామ, మాటి మాటికి నీ తెలుపవలెనా. ఎవరు లేరయ్యా దిక్కు మనకి. మరి వేరేది కేవరయ్య రామ, మాటి మాటికి నీ తెలుపవలెనా. ఎవ్వరు లేరు, దిక్కు ఎవరున్నారు? ఆ రాముడు తప్ప మనకు, ఆ విష్ణువు తప్ప మనకు దిక్కు ఎవరున్నారు? ఆ దిక్కుని చేరుకోవడానికి ఒక సోపానం భక్తి అని చెప్పుకున్నాం మనం. భక్తి యోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగము,
కర్మయోగము. ఈ నాలుగింటి ద్వారా మనం స్వామిని చేరుకునేటువంటి మార్గం సుగమం అవుతుంది. చేరుకోవడం అవ్వదు, సుగమం అవుతుంది. చక్కని రాజమార్గం, రాజబాట ఏర్పడుతుంది. ఆ బాటలో మనకు కొంతమంది గైడ్ చేస్తూ ఉంటారు స్వామి దగ్గరికి. ఒక ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ కొంతమంది మనను చక్కగా మార్గం చూపిస్తారు. ఆ మార్గం చూపించడమే హనుమంతుని యొక్క విశేషమైనటువంటి తత్వం. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే ఇందాక విజేత మాతాజీ పాడినట్టు, హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః. అంజనాదేవి కుమారుడు, వాయుదేవుని తనయుడు, మహాబలవంతుడు. రామేష్ట, రామునకు ఇష్టుడు. రామ ఇష్ట రామేష్ట. ఫల్గుణ సఖః, అర్జునుని యొక్క స్నేహితుడు. ఇదేమిటి మాతాజీ, హనుమంతుడు అర్జునుడి స్నేహితుడు అంటున్నారు మీరు? కొంచెం మళ్ళీ వెరిఫై చేసుకుందామా మాతాజీ అంటే, నాట్ రిక్వైర్డ్. ఫల్గుణుడు అంటే అర్జునుడు. అర్జునుడి స్నేహితుడు కాబట్టే కపిధ్వజం రూపంలో కురుక్షేత్ర సంగ్రామంలో స్వామివారు ఆ విజయ దుందువి మోగించడానికి అర్జునుడికి సహాయపడ్డాడు రథం మీద జెండా రూపంలో. అందుకే జెండాపై కపిరాజు అని అంటారు. పింగాక్షో, ఆయన యొక్క వర్ణం కేసరి వర్ణం. అమిత విక్రమ, ఉదధి క్రమణశ్చైవ. ఆ సాగరాన్ని చాలా అవలీలగా దాటేశాడట హనుమంతుడు. సీతా శోక వినాశన, ఎవరి శోకాన్ని హరించడానికి. మరొక్క మారు చెప్తున్నాను భక్తులందరికీ, ఈ రోజు నుంచి సుందరకాండ పారాయణ అవగాహన యజ్ఞం మొదలు పెడుతున్నాం. అందున ఈరోజు అనుకోకుండా సీతా అష్టమి, జానకి జయంతి. సీతా శోక వినాశన, సీతమ్మ వారి యొక్క శోకాన్ని నశింపజేసినటువంటి ఆ యొక్క హనుమంతుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. లక్ష్మణ ప్రాణదాతాచ, లక్ష్మణునికి ప్రాణాలను ఆ సంజీవి రూపంలో. దశగ్రీవస్య దర్పః, దర్పం హరించినవాడు. రావణాసురుడి దర్పం ఆ యొక్క అశోకవనాన్ని కాల్చివేసిన తర్వాత పాపం పట్టుకుని తీసుకెళ్తే వాగ్బాణాలతో రావణుడి యొక్క దర్పాన్ని హరించి వేశాడు. ద్వాదశైతాని నామాని, హనుమంతుని యొక్క ద్వాదశ నామ స్తోత్రం ఇందాక మాతాజీ గారు చదివారు. కపీంద్రస్య మహాత్మనః, విశేషమైనటువంటి హనుమత్తత్వం. శ్రీ జానకి శోకహర్త హరిమర్కట మర్కట లక్ష్మణ ప్రాణదాత పాయాంనాం రామకింకరః. బుద్ధిర్బలం యశోధైర్యం, ఆయన బుద్ధిబలం విశేషమైనది. సముద్రం మించి లంఘిస్తున్నప్పుడు గాని, లంకిణితో వాద సంవాదం గాని, విశేషంగా స్వామివారు ఒక రాయబారి కింద, ఒక సంధాత కింద ఏ విధంగా వ్యవహరించాడు. యశోధైర్యం, ఆ యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అరోగత. ఒక కోతినే, ఒక వానరాన్నే ఏమని పెడతాను, ఆయనకు తెలిస్తే తప్ప ఆయన శక్తి ఏంటో తెలియదు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాట్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి మనం ప్రార్థిస్తే గనక విశేషమైనటువంటి ఆ రామతత్వం అలవడుతుంది. ఆయన చేసింది పెద్ద తపస్సేం లేదు, నిరంతరం రామనామం, నిరంతరం రామజపం. ఆయన నమ్మాడు బాగా ఒక మాటని. అది ఏమిటంటే, మరి వేరేది కేవరయ్య రామా మాటి మాటికి ని తెలుపవలెన, దరిదాపులేని నా జాలి తీర్చి. దరిదాపు లేదు మనకి. మనమంతా కూడా శారీరకమైనటువంటి ఇబ్బందులకు, సౌఖ్యాలకు అలవడిపోయే జీవితం. మన దారేమిటో దిక్కేమిటో తెలియట్లేదు. చనిపోయిన తర్వాత మాత్రం హీజ్ నో మోర్, షీజ్ నో మోర్ అంటారు. వాట్ ఈజ్ నో మోర్? శరీరం అక్కడే ఉంది కదా అనేక మార్లు అంటూనే ఉంటారు. ఆ నో మోరే చైతన్య శక్తి, ప్రాణశక్తి, జీవశక్తి, దైవశక్తి. దరిదాపులేని నా జాలి తీర్చి దయచేసి ప్రోచి
బ్రోచే దూర నీవు కాదా. మమ్మల్ని కాపాడవయ్యా, దయచేసి మమ్మల్ని బ్రోవవయ్యా. ఆ స్వామి వారి యొక్క ఆయన ఈ విధంగా స్ట్రైట్ గా మనల్ని చూసి బ్రోవకపోయినా ఈ పక్క నుంచి కను సన్నలలోంచి చూశాడన్న తత్వం కలిగినా కూడా మనం అదృష్టవంతులమేట. అంత విశేషమైనటువంటి కృపా సముద్రం, కరుణా సముద్రుడు స్వామి. నిన్ను చాలా నమ్మి ఉన్నవాడనూచు. నిన్ను చాలా నమ్మున్నామయ్యా మేము. ఉత్తుత్తగా మనం చిన్నపిల్లల ఆటలాగా ఒకరోజు తలుచుకుని 4 రోజులు మానేసి, ఒకరోజు తలుచుకుని 4 రోజులు మానేసి ఈ పాట పాడితే మనకేం లాభం లేదు. నిరంతరం స్మరించాలి. అందుకే విష్ణు 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 విష్ణు, రామ 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 రామ, కృష్ణ 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 కృష్ణ. నిన్ను చాలా నమ్మి ఉన్నవాడనూచు నీ చిత్తముకే తెలిసియుండగా. నీ చిత్తానికి తెలుసయ్యా అంతరంగ చతుష్టయంలో భాగం అహంకారం, మనస్సు, చిత్తం. నీ చిత్తానికే తెలుసయ్యా సమస్తము. సన్నూతాంగ శ్రీ వెంకటేశ నీవు నన్ను బ్రోవకాయుడుట న్యాయమా. మనం ఆ తత్వానికి వెళ్ళిన తర్వాత స్వామి నీవు నన్ను బ్రోవకుండా ఉండటం న్యాయమా, ధర్మమా అని ప్రశ్నలు వేయొచ్చు. అసలు ఒకటే రోజు స్మరించడం, లేదా పండుగలు వచ్చినప్పుడే స్మరించడం, రామనవమి రోజు, కృష్ణాష్టమి రోజు, హనుమత్ జయంతి రోజు, లేదా శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలో, కార్తీక మాసం అనగానే రోజు వెళ్ళి శివుడికి మనం అభిషేకం చేస్తాం. తర్వాత 365 రోజులు అట్లెట్లా అవుతుంది మాతాజీ? కార్తీక మాసంలోనే కదా స్వామి వారిది? కాదు. విశేషమైనటువంటి భక్తి చూపించటం అంటే ఆ ప్రక్రియ నిరంతరం చేయగలగడమే. రథసప్తమి రోజు సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాత ఆహారం చక్కగా ఆయనకు అన్ని ఫలహారాలన్నీ మనం నైవేద్యం పెడతాం, పాలు పొంగిస్తాం, ఆవు పాలు అన్నీ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ రథసప్తమి వరకు సూర్యుడికి పాలు నైవేద్యం లేదు. పాపం ఆయన అట్లా పైన కూర్చుని చూస్తూ ఉంటాడు, మళ్ళీ రథసప్తమి ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు వీళ్ళు పాలు పొంగించి నాకు నైవేద్యం పెడతారు. ఇంత గ్లాస్ పాలు రోజు నైవేద్యం పెడితే స్వామివారికి ఏమవుతుంది మనకి? అందుకే నిన్ను చాలా నమ్మి, చాలా, ఆ చాలా నమ్మడం అంటే స్థిరమైన చిత్తంతో ఎప్పుడూ విశేషంగా స్వామిని స్మరిస్తూ తరిస్తూ ఉండడమే. అది నీ చిత్తముకే తెలిసియుండగా సన్నూతాంగ శ్రీ వెంకటేశ నీవు నన్ను బ్రోవకాయుడుట న్యాయమా. నన్ను బ్రోవకుండా ఉండటం న్యాయమా తండ్రి అని చెప్పి మనమంతా కూడా విశేషంగా ఈ యొక్క రాముల వారిని మనం ఆరాధిస్తున్నాం. రాముల వారిని ఆరాధిస్తున్నామంటే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతార విశేషమైనటువంటి శ్రీరాముణ్ణి మనం ఆరాధిస్తున్నాం. రామాయణం, భారతం, భాగవతం, అందున భారతంలోని భగవద్గీత, ఇవన్నీ కూడా అపౌరుషేయములు. వేదములను మనం ఇలా అపౌరుషేయములు అంటాము. ఇవి గురుముఖతః ఏవం పరంపరా ప్రాప్తం, భగవద్గీతలో స్వామి చెప్పినట్టు. రామాయణం, భారతం, భాగవతం, వేదములు, పురాణాలు, మిగిలిన 18 పురాణాలు, వాల్మీకి రామాయణం అందరికీ కూడా అవగతమైందో లేదో అనేటువంటి తత్వంతో వేదవ్యాసునిచే ఆధ్యాత్మిక రామాయణం ప్రకటితమైంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ కావ్య పరంపర, పురాణ పరంపర మరియు స్వామివారి శ్రీ మహావిష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకు ప్రతీకలైనటువంటి వేదములు మనందరికీ కూడా మన ధర్మాన్ని చెప్తోంది. ధర్మం అంటే ఏది అంటే భగవత్ ప్రణీతమైనదే ధర్మం. భగవంతుడు ఏదైతే
ప్రవచిస్తున్నారో అదే ధర్మం. దానికి వ్యతిరేకంగా ఏది మనం చేస్తున్నా అది అధర్మమే. కమలోద్భవుడైనటువంటి, కమలము నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ యొక్క ముఖము నుండి వేదము, వాల్మీక మహర్షి యొక్క గంటము నుండి శ్రీమద్ రామాయణము జాలువారింది. ఒక ఆయన చతుర్ముఖులు, ఇంకొక ఆయన చతురవచనులు. చతుర్ముఖులు అంటే 4 శిరస్సులు గలవారు. చతుర వచనులు వాల్మీకి. చక్కటి పదగుంభనంతో, విశేషమైనటువంటి పద గాంభీర్యంతో రామాయణాన్ని రచించారు. బ్రహ్మ లోక విధాత అయితే వాల్మీకి శ్లోక విధాత. ఆ ఉభయుల మధ్య గల భేదము చాలా తక్కువ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆయన లోక విధాత, ఈయన శ్లోక విధాత. దివ్యమైనటువంటి రాముని యొక్క కథామృతాన్ని మనకు శ్లోక రూపంలో ప్రకటింపజేశారు వాల్మీకి. కాబట్టే వేద సారమైనటువంటి రామాయణం వాల్మీకి మహర్షి యొక్క హృదయము నుండి ఆవిర్భవించింది. ఏ కవి అయినా ఒక రచన చేశారు అంటే అది వారి గంటము నుండో పెన్ను నుండో వచ్చిందనుకుంటే గనక అంతకంటే దురదృష్టం, మూఢత్వం, భ్రాంతి, భ్రమ ఇంకోటి లేదు. అది వారి యొక్క హృదయము నుండి జనిస్తేనే అది కవిత్వం. వాల్మీకి పాపం పుణ్యకాలంలో ఉన్నారు. ఆర్ద్రమైపోయింది ఆయనకు. నయనాలు అశ్రువులతో నిండిపోయినాయట. కనులన్నీ నీళ్ళతో నిండిపోయి పాపం కంఠం గద్గదమైపోయింది. ఫలితంగా అతను శోకాకులుడయ్యాడు. శోకంతో చాలా వికలత్వం చెందాడు ఆయన. ఆ శోక ప్రభావంతో ఆయన ముఖం నుండి ఈ మాటలు వెలువడ్డాయి. ఆ మాటలు ఏమిటో చెప్పగలరా ఎవరైనా? తెలిసిన వారు మాత్రమే చెయ్యొద్దండి. వాల్మీకి ఆ క్రౌంచ పక్షుల జంటను చూసి, ధన్యవాదాలు. మానిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేక అవధి కామమోహితం. అంటే ఒరి కిరాతుడా. ఎవరి కిరాతుడు ఇక్కడ? వేటగాడు. క్రౌంచ దంపతులలో కామమోహితమైనటువంటి ఒక దానిని చంపి నీవు శాశ్వతమైనటువంటి అపకీర్తిని పొందుతున్నావు. శోక పరితప్రద హృదయంతో వాల్మీకి ముని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆయన మనస్సు ఆ దృశ్యం నుండి బయటకు రాలేదు. అతడు మానసిక కల్లోల స్థితిని చూసి బ్రహ్మగారు ఇట్లా అన్నారట వాల్మీకి మహర్షితో, మహర్షి, శోకంతో నీవు ఉచ్చరించింది ఛందోబద్ధమైన శ్లోకమే. నీవు ఉచ్చరించింది ఏదైతే ఉందో, మానిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేక అవధి కామమోహితం. ఈ వాక్యం ఏదైతే ఉందో ఇదే రామాయణానికి పునాది. రామాయణం అనగానే రామానంద్ సాగర్ గారు తీసినటువంటి రామాయణం సీరియల్ కానీ, మనకు అనేకమైనటువంటి సినిమాలు వచ్చినాయి, చలనచిత్రాలు, అదేవిధంగా సీరియల్స్. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అత్యంత పావనమైనటువంటి ఆ మాధుర్యం వీటిల్లో మనకు కనపడుతుంది అనుకుంటే గనక అది కొంచెం విధంగా తప్పే. ఎందుకంటే వాల్మీకి రామాయణం సలిలమైనటువంటి, లలితమైనటువంటి, మధురమైనటువంటి, విశేషమైనటువంటి వాక్పదగుంభనతో శ్లోకాలు ఎంతో విశేషతత్వంతో ఉంటాయి. బ్రహ్మగారు ఈ విధంగా అన్నాడట వాల్మీకితో, నీవు చెప్పింది ఛందోబద్ధమైన శ్లోకమయ్యా. శ్రీరామచరిత్రాన్ని నీవు ఒక కావ్య రూపంలో రచించు. బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞతో రామాయణం వాల్మీకి మహర్షి రాయడం జరిగింది. ఈ రామాయణ మహాకావ్యం లోకాలలో పర్వతములు, నదులు ఉన్నంతకాలం విరాజిల్లుతూ శాశ్వత కీర్తిని సంపాదించుకో. యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
యావత్ స్థాస్యంతి గిరయః. ఆ పర్వతాలు, ఇప్పుడు హిమాలయాలు ఎంతకాలం ఉంటాయి? ఆల్ప్స్ మౌంటైన్స్ ఎంతకాలం ఉంటాయి చెప్పగలమా ఎవరైనా? ఇవి కరగనివి. దాని మీద మంచు కరుగుతుందేమో కానీ పర్వతం కరగడం అనేటువంటిది జరగదు. హిమాలయాల మీద ఉన్న మంచుగడ్డలు, ఆ గ్లేషియర్స్ ఏవైతే ఉంటాయో అవి కరిగిపోతాయి. ఎందుకంటే ఉష్ణస్థితి బాగా పెరిగింది కాబట్టి వాతావరణంలో. అంతేగాని ఈ వేడి పెరిగింది కాబట్టి పర్వతాలు కొండలు కింద కరుగుతాయంటే మన ఆస్తులు కూర్చుని తింటే కరిగిపోతాయేమో తప్ప పర్వతాలు అయితే కరిగే సమస్య లేదు. కాబట్టి బ్రహ్మదేవుడు యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఎప్పటి వరకు అయితే ఈ పర్వతములు, నదులు అనేటువంటి ఉంటాయో అంతకాలము ఈ యొక్క రామాయణ కథామృతం లోకంలో విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే చూడండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఆ రామనామం యొక్క మాధుర్యం పోదు కదా. రాముడు దివ్యమైనటువంటి తత్వం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. రామ 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 రమింపజేయువాడు రాముడు. రమింపజేయునది రామనామం, దివ్యమైనటువంటి నామం. శేషతల్ప సుఖ నిద్రితరాం, బ్రహ్మాద్యమరా ప్రార్థితరాం, చండ కిరణ కుల మండనరాం, శ్రీమద్దశరథ నందనరాం. ఎందుకు రాముడు ఇంత విశేషమైనటువంటి తత్వం మన దేశంలో? కృష్ణుడు రాముడు. రాముడు మనకు మర్యాదలను, ధర్మాన్ని నిలపడం అనేటువంటి తత్వాన్ని తెలియజెప్పారు. బ్రహ్మదేవుని యొక్క ఈ వాక్కులు విని వాల్మీకి కావ్య రచన చేద్దామనేటువంటి ఆలోచన కలిగింది. అనంతరం ఆయన యోగాసీనుడయ్యాడట, కూర్చున్నాడు, యోగ సాధన మొదలెట్టాడు. ఒక విషయం గ్రహించాలి మనమంతా, ఏదైతే ఉద్గ్రంథాలు, పురాణాలు ఇవి రచించబడ్డాయో, వేదవ్యాసునిచే వేదములు 4 విధములుగా విభజించబడిందో, వీరంతా యోగరూఢతా స్థితిని చేరుకున్నటువంటి దివ్య పురుషులు. వెంటనే వారు పాపం ఈ విధంగా యోగ స్థితిని సమస్తమైనటువంటి రామచరిత ఘట్టాలు, దృశ్యాలు మనోనేత్రంలో కాంక్షించాడట, చూశాడట, గాంచగలిగాడు వాల్మీకి. పిమ్మట ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణ రచనకు అంకురార్పణ చేశాడు. సమస్తమైనటువంటి ఘట్టాలు, ఇప్పుడు మనం ఏదన్నా సినిమా చూసామనుకోండి, ఎలా కనిపిస్తుంది? మొత్తం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. బాహుబలి, ఆ మహిష్మతి నగరం, రాజమౌళి గారు వేసిన సెట్ గాని, ఆ సీన్స్ గాని మొత్తం అంతా డింగ్ను కనపడుతూ ఉంటుంది మనకు. అంటే మన కాన్సన్ట్రేషన్. నిన్న నేను భగవత్ స్వరూపం, భగవత్ తత్వం, భగవత్ నామ విశేషం, భగవంతుడు ఉన్నాడనే దానితో విశేషం, విశ్వసనీయత, విశ్వాసం చూపించడం గురించి మాట్లాడుతున్నప్పుడు మన అణువణువున, ప్రతి అణువులోనూ, రక్తపు ప్రతి నాళములోనూ, నరములోనూ ఈ యొక్క విషయం జీర్ణించుకుపోవాలి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్, శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ్. బ్రహ్మదేవుని పలుకులు వాల్మీకి కావ్య రచనకై ప్రేరణ ఇచ్చాయట. ఇచ్చినప్పుడు ఆయన కూర్చుని మొత్తం అంతా ఆలోచించుకుంటే ఘట్టాలన్నీ కనిపించినాయి, రామ జననం నుంచి రావణ సంహారం వరకు. ఈ రామాయణం అనేటువంటిది మనందరికీ లభించినటువంటి ఒక పరమ పవిత్ర కావ్యం. ఇది ధర్మ సంశయాలు దూరమునర్చి పవిత్ర ధర్మ మార్గాలను మనకు సూచిస్తుంది. ఏ గ్రంథమైనా కూడా, ఉద్గ్రంథము, ఏదైతే పావన గ్రంథాలు ఉంటాయో అవన్నీ దివ్య రచనలు. సర్వ కార్యముల యందు ఇది భారతీయ హృదయాలకు పరమ పవిత్రమైనటువంటిది. రాముడు అంటే మన యొక్క జీవనాడి. ఆ విధంగా మనందరికీ కూడా పెనవేసుకుపోయింది. జై శ్రీరామ్.
వేదముల యొక్క ఉపనిషత్తుల యొక్క సారము సామాన్య మానవులకు కావ్య రూపంలో అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి. దాన్ని ఆధ్యాత్మిక రామాయణం రూపంలో వేదవ్యాసుడు. రామాయణ కథాసుధ మనం ఎంత చెప్పుకున్నా తనివి తీరదది. అనుభవైక వేద్యము అంటాం దాన్ని. అంటే అనుభవిస్తే గాని దాని ఆనందం తెలియదు. రామాయణం యొక్క కథాసుధ, ధన్యవాదాలమ్మా, పండితుల కమ్మని వ్యాఖ్యానాలు, పౌరాణికుల మధుర ప్రవచనాలు వింటూ ఉంటే మనకు ఈ రామాయణ కథాసుధా రసం తెలుస్తుంది. అందుకంటే పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పురుషులు, ఆబాల గోపాలము ఆనందంతో ఓలలాడించేటువంటి కథామృతమే రామ కథాసుధ. సుధా అంటే అమృతం, రామ కథామృతం. శ్రీమద్దశరథనందన రామ్, కౌసల్యా సుఖవర్ధన రామ్, విశ్వామిత్ర ప్రియధన రామ్. సాహిత్య క్షేత్రంలో దీన్ని మన రామాయణాన్ని ఒక కావ్యము అని అంటాం. ఏం కావ్యం అంటే అది ఆది కావ్యము. ఆయన ఆది కవి, వాల్మీకి ఆది కవి, రామాయణం ఆది కావ్యం. శ్రీ సీతారాముల దివ్య వృత్తాంతం ఆధారంగా చేసుకుని మనందరికీ ఆనంద ఉపదేశాన్ని అందించేటువంటి, మహోపకారాన్ని అందించినటువంటి ధన్యాత్ముడు శ్రీమద్ రామాయణ రచయిత వాల్మీకి. కాళిదాసు, ఇతర మహాకవులకు కూడా అది మార్గదర్శకమైంది. కాబట్టే ఈ రామ కథామృతం అంతా కూడా ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భాషల్లో విరాజిల్లింది. అందులో మన తెలుగులో మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం అనేటువంటి రామాయణాలు కూడా ప్రకటితమైనవి. గాయత్రి రామాయణం, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వదమిత్యైవ చకార చరితవ్రతః. ఈ కావ్యంలో రామకథ, సీతా చరిత్రం, రావణవధ వర్ణించబడినట్లు బ్రహ్మ కథ, మనోవిజయం కూడా చెప్పబడింది. సుందరాకాండలో అనేక విశేష అంశాలు ఉన్నాయి. కేవలం హనుమంతుడు ఈ విధంగా నుంచున్నాడు, ఇలా ఎగిరాడు, అక్కడికి వెళ్ళాడు, లంకలోకి దిగాడు, మొత్తం అంతా చూసేశాడు, సీతమ్మను చూశాడు, ఆ చూడామణి ఇచ్చాడు, తర్వాత అంగుళీకం తీసుకున్నాడు, రావణుడితో మాట్లాడాడు, తిరిగి వచ్చాడంటే అది కథ కాదు. రామస్య అయనం, రామాయణం అంటే ఏమిటి అసలు? భాగవతం, భగవంతుని యొక్క ఉదంతం భాగవతం, భగవంతుని యొక్క లీలా విశేషం భాగవతం. భారతం, భరతుని వంశం యొక్క చరిత, అందుకని భారతం. రామాయణం, రాముని యొక్క చరితం, రామ ఆయనం. ఆయనము అంటే చరితం. రామ అయ్యతే అనేనా ఇది రామాయణం. అంటే దీన్ని పఠించిన వారం రాముని వలె ధర్మశీలురై మనమంతా బ్రహ్మ సాయుధ్యానికి పాటుపడాలి. రామాహ ఆయనం, శ్రీరాముడు, సీతాదేవి లోకానికి ఆదర్శమూర్తులు, ఆరాధ్యులు. అందుకే మనమంతా అంటాం సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ. సీతమ్మ మాకు అమ్మ. మనందరికీ కూడా జననాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో వారు పూజనీయులు. కానీ మన ఒరిజినల్ అమ్మా నాన్న ఎవరు అంటే సీతమ్మ, రాముడు. శ్రీరాముడు మానవాళికి ఆవశ్యమైనటువంటి పుత్రధర్మం. ఆయన ఏం చెప్పాడు రాముడు? రామ కథ వింటే మనకు తెలిసేది ఏమిటి? అందుకే అంట విష్ణు సహస్రనామంలో కోధర్మ సర్వధర్మాణం భవత పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఈ ధర్మం ఈ విధంగా, ఏ ధర్మం పావనమైనది, ఏ దైవం పావనమైనది, ఎవరిని నమ్ముకుంటే మన జీవితానికి పరమోత్కృష్టమైనటువంటి పరమధామం దొరుకుతుంది అంటే అది విష్ణు సహస్రనామ స్తోత్రం అని భీష్ముడు చెప్పారు.
మరి రాముడి కథ వింటే మనకు తెలిసేది ఏమిటి? రామ కథ, విష్ణు కథ అంతా సమస్తము ఒకటే. కానీ ఈ రామ అవతారంలో, కళాంశమైనటువంటి అవతారంలో పుత్రధర్మం, మిత్రధర్మం, భాతృధర్మం, భర్తృధర్మం, శిష్యధర్మం, రాజధర్మం, శత్రుధర్మం సమస్త ధర్మాలు ప్రకటించబడ్డాయి. పుత్రధర్మం, పుత్రుని కింద ఏ విధంగా ఉండాలి, మిత్రుని కింద ఏ విధంగా ఉండాలి, భాతృ కింద ఏ విధంగా ఉండాలి, సోదరుల కింద, సోదరీ సోదరులు, భర్త కింద ఏ విధంగా ఉండాలి, శిష్యుడి కింద ఏ విధంగా ఉండాలి, రాజు కింద ఏ విధంగా ఉండాలి, ఒక శత్రువు విధంగా ఏ విధంగా ఉండాలి. సీతామాతయు స్త్రీలకు ఆచరణీయాలైనటువంటి సమస్త ధర్మాలను నిజ జీవితం ద్వారా లోకానికి ప్రకటింపజేసింది. కాబట్టే ఈ రామాయణం ధర్మశాస్త్రం, ధర్మ గ్రంథం. ధర్మం తప్పి వారు కూడా బతకవచ్చు. ఇప్పుడు సీతమ్మ వారు కూడా మానవుని జీవితంలో ధర్మము, అర్థము, కామము అనేటువంటి 3 పురుషార్థాలు సాధింపదగినవి. అంటే జయించగలం, చెయ్యగలం, సాధించగలం. మనం ఈ త్రివర్గానికి ధర్మం మూలం. 4 పురుషార్థాలు అంటాం: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మము, అర్థము, కామము ఈ 3 కూడా మనం సాధించవచ్చు. మోక్షం సాధించలేము అంత ఈజీగా. మోక్షము అంత సులభం కాదు. ఎందుకంటే ముక్తి పొందితేనే మోక్షం. ముక్తి పొందాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండి ఈ భవబంధాలను తెంపుకోగలిగినటువంటి, డిటాచ్ చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటేనే ముక్తి కలుగుతుంది. ముక్తి కలిగితేనే మోక్షం సాధించగలం. ధర్మానికి విరుద్ధంగా వచ్చి స్వార్థంతో భరతునకు రాజ్యాన్ని కట్టబెట్ట చూచినటువంటి కైక నలుగురులో నవ్వుల పాలై లోకనిందకు గురయ్యింది. అదేవిధంగా ధర్మాన్ని వీడి కామాతురుడై పరసతులను ఆశించిన దుష్ట రావణుడు లోకంలో అపకీర్తి పాలయ్యాడు, సపరివారంగా నశించిపోయాడు. ధర్మబద్ధుడై రాజ్యమునే పరిత్యజించిన శ్రీరాముడు లోకారాధ్యుడయ్యాడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ. మనమంతా కూడా రాముణ్ణి ఏమంటామంటే మూర్తీభవించిన ధర్మ విగ్రహం. ఆయన శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మము. అందువల్లే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇక సుందరకాండ. రామాయణం, రామాయణ రచయిత సుందరకాండ. సుష్ణు అద్రియతే ఇది సుందర. సుందరకాండ అంటే ఏమిటి అసలు? సుందరకాండ అంటే ఒక సినిమా కూడా వచ్చింది. అంటే మనం పేర్లు చక్కగా పెట్టుకుంటాం కాబట్టి సుందరకాండ అంటే కోతి చేష్టలు, కోతి వేషాలు, ఏదైనా. ఎస్ విజేత మాతాజీ చెప్పండి. పర్వాలేదు, పర్వాలేదు. మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా చెప్పండి అమ్మా. సుష్ణు అద్రియతే ఇది సుందర అంటే బాగా ఆదరించబడునది కావున ఇది సుందరము. సుందరకాండ యొక్క అర్థం చెప్తున్నాను. సుందరస్య భావ సౌందర్యం. ఆదరణీయమైన, అందమైన స్థితి సౌందర్యము. అంటే బాగా ఆదరించబడేది, బాగా మధురమైనది, బాగా సుందరమైనది కాబట్టే సుందరకాండ. ఈ సౌందర్యము 2 విధాలు. మాతాజీ దీంట్లో సౌందర్యం ఏముంది మాతాజీ? ఆంజనేయ స్వామి పాపం ఎగిరాడు, వెళ్ళాడు, వచ్చాడు, సీతమ్మని చూశాడు. అదే విశేషం ఇప్పుడు చెప్పబోతున్నాం. సుందరకాండ బాహ్య సౌందర్యం, అంతః సౌందర్యం, 2 సౌందర్యాలు మనకు. ఆత్మీయతతో ఆదరాభిమానాలు నిండారి ఉన్నప్పుడు ఆలు మగలు ఒకరికొకరు అందంగా ఉంటాం. తల్లిదండ్రులకు పిల్లలు ముద్దు మురిపాలు. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నా సరే నా పిల్ల, నా పిల్లవాడు అంటాం. అదేవిధంగా పిల్లలకు కూడా, జననీ జనకులకు కూడా చాలా చక్కటి వారు మా తల్లిదండ్రులు అని అంటాం. ఇవన్నీ కూడా సహజంగా ప్రేమకు నిధానాలు, ఉపమానాలు. కానీ లోక సాధారణ స్థితికి అతీతంగా అద్భుతాద్భుతమైనటువంటి సౌందర్యం గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. సుందరకాండ అనేటువంటి నామానికి ఉన్నటువంటి అర్థ తాత్పర్యం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం.
సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. అంటే సుందరే సుందరో రామ, రాముడే సుందరుడు. అక్కడ ఆయన కంటే సుందరుడు ఇంకోళ్ళు లేరు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, పురుష మోహనాకారుడు. అందుకే జగన్మోహనాకార, ఆ జగన్మోహనాకారుణ్ణి మనం తలుచుకుంటున్నాం. సుగుణ గుణ సుందరుడు శ్రీరాముడు, సర్వ విధాల భువనైక సుందరి సీతామాత మహాలక్ష్మి. సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం, కాంచనాద్రి కమనీయ విగ్రహం అంటాం మనం. అంటే బంగారు పర్వతంలాగా ఉంటాడట హనుమంతుడు. కాంచన అద్రి, హనుమంతుని యొక్క దివ్య విగ్రహం ఎలా ఉంటుందంటే బంగారు పర్వతం, బంగారంతో చేయబడ్డ పర్వతం, కమనీయమైనటువంటి ఆ రూప లావణ్య విశేషాలతో ఉంటాడట హనుమంతుడు. పరమ సుందరుడు రాముడు, పరమ సుందరి సీత, పరమ సుందరుడు హనుమంతుడు. అదేమిటి మాతాజీ కోతిని పట్టుకుని సుందరుడు అంటున్నారంటే, కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. హనుమంతుడు ఎక్కడైతే రామనామం జపించబడుతుందో, ఇప్పుడు ఈరోజు సీతా అష్టమి, జానకి జయంతి, మనమంతా రామనామం జపిస్తున్నాం, తపిస్తున్నాం, తరిస్తున్నాం. రామ 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 సీతా రామ రామ రామ, శ్రీరామ రామ రామ సీత రామ రామ రామ, శ్రీరామ రామ రామ సీత రామ రామ రామ, శ్రీరామ రామ రామ సీత రామ రామ రామ. రామనామం సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం. అశోకవనం కూడా అతిలోక సుందరంటది. ఆ వనము అత్యంత అద్భుతమైనటువంటి వనం. ఇప్పటికీ శ్రీలంక టూరిజం కరోనా తగ్గిన తర్వాత ఎవరైనా వెళ్ళదలిస్తే, నేను చూడటం జరిగింది శ్రీలంక. అక్కడ అశోకవనం, అశోకవాటిక, సీతమ్మవారు కూర్చున్న ప్రదేశం, ఆ యొక్క సీతమ్మవారు ఏ విధంగా అక్కడ ఉన్నారు, ఆ ప్రదేశాలన్నీ కూడా అదే విధంగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వారు పర్యాటక ప్రదేశం కింద. ఎవరైనా రాముడున్నాడా, కృష్ణుడున్నాడా, దేవుడున్నాడా, దేవుడు ఇన్ని నగలు వేసుకుంటాడా, మనమేమి డిఫెన్స్లో పడాల్సిన అవసరం లేదు. ప్రామాణికత ఉంది, దానికి ఒక బేస్ ఉంది. మనం చెప్పవచ్చు, చెప్పండి, అదే మన ధర్మం, అదే మనకున్నటువంటి విశేష తత్వం. సుందరమైనది అశోకవనం. శ్రీ సీతారామ హనుమంతుల మహామంత్రాలున్నాయి చూడండి. సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపిః. ఈ కావ్యం సుందరమైన కావ్యం. ఎందుకంటే రాముడు సీత వారి చరిత్ర ఇది. వారిద్దరూ అపురూప సౌందర్యవంతులే. వారితో పాటు హనుమంతుడు, హనుమంతుడితో పాటు అశోకవనం. సుందరే సుందరం మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామనామ వరానని. ఎన్నిసార్లు స్మరించినా ఆ రామనామం తనివి తీరదు. అబ్బా చాలండి వాటికి అని అనుకోలేము, అనుకోకూడదు. ఈ మహితాత్ముల కథ సర్వ అద్భుత సుందరం కాబట్టి ఈ సుందర కాండ అత్యంత సుందరం. ఈ సుందరకాండం నందు సుందరము కానిది ఏది? సర్వము సుందరమే. పంచమ వేదమైన మహాభారతంలో భగవద్గీత ఉపనిషత్ సారంగా వాసికెక్కి నిత్య పారాయణ గ్రంథంగా విలసిల్లుతోందే, అదే విధంగా వేద సారమైనటువంటి రామాయణంలో
కాండములు అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా. పంచమ వేదమైన మహాభారతంలో భగవద్గీత ఎంతో విశేషమైనటువంటి ఉపనిషత్ సారంగా నిత్య పారాయణ గ్రంథంగా ఉందో అదే విధంగా రామాయణంలో సుందరాకాండ నిత్యము పారాయణ చేయటానికి వీలైనటువంటి నీరాజనాలు అందుకుంటోంది. శ్రీరామాదుల బాల్యలీలలు చెప్పేది బాలకాండ, పట్టాభిషేక సన్నివేశం అంతా చెప్పేది అయోధ్యకాండ, సీతారామ లక్ష్మణుల అరణ్యవాస విశేషాలు చెప్పేది అరణ్యకాండ, రామ సుగ్రీవుల మైత్రి వాలి వధ చెప్పేది కిష్కింధకాండ, రామ రావణుల యుద్ధం చెప్పేది యుద్ధకాండ. కిష్కింధకాండ యుద్ధకాండానికి మధ్య ఉన్నటువంటి వస్తు సౌందర్య విశేషం ఉన్నటువంటి కాండే సుందరాకాండ. ఇక్కడ సీతారామ హనుమాదుల సౌందర్య వర్ణనలను అనుసరిస్తూ సీత అన్వేషణలో ఎదురైన ఘట్టాల యొక్క వైభవమును తెలుపుకుంటూ లంకా సౌందర్యము, అశోకవన సౌందర్యము సుందరాకాండగా చెప్పుకుంటాం. అంతా సౌందర్యమే. అక్కడ ఆది కవి వాల్మీకి మహర్షి ప్రణీతమైనటువంటి శ్రీమద్ రామాయణం అంతా కూడా ఒక మధుర రచన. అందున ఈ సుందరకాండ ఉంది చూడండి, అత్యంత సుందరమైనది. అందుకే హంసో యథా రాజత పంజరస్తః సింహో యథా మందర కందరస్తః వీరో యథా గర్విత కుంజరస్తః చంద్రోపి బభ్రాజ తథాంబరస్తః. అంటే ఇవన్నీ కూడాను ఈ శబ్దార్థాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సహజ సౌందర్యాలటది. మందార మకురంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనమునకు. భాగవతంలో కూడా ఈ మందార మకరందం అనేటువంటి మాట చెప్పబడింది. రామాయణంలో కూడా నవరసాలు పరిపుష్టములై ఉన్నటువంటిదే ఈ రామాయణంలోని సుందరాకాండ. ఈ కాండంలో హనుమంతుని ద్వారా శ్రీ సీతారామ సౌందర్యం చెప్పబడింది. మాతాజీ, ఈ సుందరాకాండలో హనుమంతుడు ఈ విధంగా వెడతాడు కదా మాతాజీ, అంతే కదా అనంటే ఆ వెళ్ళడం, దిగడం, ల్యాండింగ్, ఫ్లయింగ్, ల్యాండింగ్, గివింగ్, టాకింగ్, కమింగ్ అని కాదు. మామూలుగా ఉన్న నానుడు ఏమిటంటే ఆంజనేయ స్వామి ఇలా ఎగిరాడు, పాపం వెళ్ళారు, అక్కడ దిగారు, లంకిణితో యుద్ధం చేశారు, పాపం సీతమ్మ వారిని చూశారు, ఆ అంగుళీకం ఇచ్చారు, సంభాషణ జరిగింది, రావణాసురుని చూశాడు, అశోకను కాల్ చేశాడు, బయటకు వచ్చాడు, తోక కాల్ చేసుకున్నారు, బయటకు వచ్చేసారు. అది. కానీ సుందరాకాండ వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముని సౌందర్యం ఆయన పరోక్షంలో సీతాదేవి ఎదుట చెప్పబడింది. అదేవిధంగా శ్రీరాముని పక్షంలో సీతాదేవి యొక్క సౌందర్యం చెప్పబడింది. వారిద్దరి యొక్క సౌందర్య వర్ణన హనుమంతుడు చేశారు. రోగంలో తమకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వారి సౌందర్య సుగుణ గుణాది గణాది వైభవములన్నిటినీ గురించి సత్పురుషుల ద్వారా వినినప్పుడు కలిగే ఆనందం అవధులు ఉండవు. వాటికి నిరుపమానమైన ఆ ఆనందం అనుభవైక వేద్యం. ఇది ఈ కాండంలో శ్రీ సీతారాములకు అపరిమితమైన ఆనందాన్ని పంచిచ్చింది. ఇది హనుమంతుడు రాముడు లేని పక్షంలో పాపం అశోకవనంలో సీతతో రాముని గురించి చెప్తాడు. అదేవిధంగా రామునితో సీతమ్మ గురించి చెప్తాడు, సీతమ్మ యొక్క సౌందర్యం గురించి. వారిద్దరూ పొందినటువంటి అలౌకికమైన అపరిమితమైనటువంటి అనుపమానమైనటువంటి ఆనందమే సుందరకాండ యొక్క దివ్యమైనటువంటి తత్వం. అందుకే సుందరే సుందరో రామ సుందరే సుందరీ కదా, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కింన సుందరం. అదే కాకుండా ఇంకా ఈ సుందరకాండలో హనుమంతుడు జితేంద్రియుడు, ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించిన వాడు, సర్వమును జయించిన వాడు, ప్రజ్ఞావంతులలో ప్రముఖుడు. ఆ వాయునందనునకు సీత అన్వేషణ కార్యమే ఏకైక లక్ష్యం. అక్కడ నిన్న మనం ఒక అవతారం గురించి చెప్పుకున్నాం. ఏ అవతారం అయితే లక్ష్యం, ఒక లక్ష్యం పెట్టుకుని దానికి పని చేయడం అని. ఏ అవతారం అమ్మా మాతాజీలు? వేణుగోపాల్ ప్రభు, అన్మ్యూట్ చేసుకోండి. వేణుగోపాల్
వేణుగోపాల్, సందేపూడి పద్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పరశురామ అవతారం మాతాజీ. పర్ఫెక్ట్. పరశురామ అవతారం ఏకైక లక్ష్యం. ధన్యవాదాలు మాతాజీ. లక్ష్యం ఒక్కటే, ఆ లక్ష్యం కోసం ఆయన పనిచేశాడు. ఆ లక్ష్యం ఏమిటి? తన యొక్క ఈ సమస్తమైనటువంటి క్షత్రియుల యొక్క వంశ నిర్మూలన, అంతే. ఆ లక్ష్యం కోసం ఆయన ఈ వర్క్. మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో వాయు నందనునకు సీత అన్వేషణ కార్యమే ఏకైక లక్ష్యం. ఇంకా అటు ఇటు డైవర్షన్స్ లేవు. ఒక గోల్ అని పెట్టుకున్నామంటే గోల్ వైపే వెళ్ళిపోవాలి. సముద్రం ఎంత బాగుంది, శ్రీలంక దీవులు ఎంత బాగున్నాయి, నగరం ఎంత బాగుంది, ఏమీ లేదు అక్కడ. ఒక స్త్రీని స్త్రీల మధ్యలోనే వెతకాలి కదా, అది ఇంకా ఎంత కష్టమో. ఆవిడ స్త్రీ, స్త్రీల మధ్యలో వెతకాలి, అది కూడా అర్ధరాత్రి వేళ. రావణుని ఏకాంత మందిరంలో అతని కాంతల మధ్య మారుతి సీతాదేవిని వెతకనారంభించాడు. అప్పుడు అచ్చటి యువతీమణులెల్లా నిద్రలో మునిగిపోతూ ఉంటే అర్ధరాత్రి సేన మందిరంలో నిండు జవ్వనులు ప్రియునితో తమ ముద్దు మురిపాలు ముగించుకుని పిమ్మట ఏ స్థితిలో ఉంటారో చెప్పనవసరం లేదు కదా. ఆ ప్రదేశంలో ఈ దృశ్యాల మధ్య మారుతి ఎక్కడ ఆయన మనస్సు పరివర్తన చెందలేదు, ఇబ్బంది పడలేదు. ఏకైక లక్ష్యం సీతామాతను వెతకడమే. ఇది హనుమద్ వైభవాన్ని చెప్తోందని చెప్పడానికి చెప్తున్నాను. హనుమద్ వైభవం సుందరే సుందరీ సీత, సుందరే సుందరో రామ, సుందరే సుందరో కపిహి. హనుమత్ వైభవం చెప్పబడింది, రాముడి సౌందర్యం ప్రకటించబడింది, సీతమ్మ సౌందర్యం చెప్పబడింది. సుందరమైన అశోకవనం దీనికి బ్యాక్డ్రాప్, దీని యొక్క. అప్పుడు అచ్చటి యువతీమణులంతా ఆ విధంగా పడి ఉన్నా కూడా మారుతి సీతాదేవి కొరకు వెతికాడు. నిశ్చల బుద్ధితో సాగినటువంటి ఈ అన్వేషణ ఆయన జితేంద్రియ తత్వానికి పరమ నిదర్శనం. రాముడి యొక్క జితేంద్రియ తత్వం ఎక్కడుందమ్మా అంటే సుందరాకాండలో. రామనామాంకితం చేదం పశ్చ దేవ్య అంగుళీయకం. అమ్మా, రామనామాంకితమైన ఈ అంగుళీయకాన్ని చూడు అని పలుకుతూ సీతాదేవికి సమర్పించాడు. చూడండి, అంగు అంటే శరీరం, అంగుం లాతీతి అంగుళః అంటే శరీరాన్ని ధరించున్నది పరమాత్మ. అంగుళీయకము అంటే పరమాత్మకు చెందినది. రామ అంగుళీయకం అంటే ఏమిటి? ఉత్తగా రాముల వారు ఉంగరమా? అంగుళీయకం అంటే ఉంగరం. రామ అంగుళీయకం అంటే పాప తీసుకున్నది ఇచ్చేసినట్టు అనేటువంటి తత్వం కాదు ఇక్కడ. అంగు అంటే శరీరం, అంగుం లాతీతి అంగుళః అంటే శరీరాన్ని ధరించినది ఎవరు? పరమాత్మ. అంగుళీయకము అంటే పరమాత్మకు చెందినది. ఇదే సాధకునిలో భగవద్ అన్వేషణ బుద్ధి, భగవత్ సంబంధ బుద్ధి స్వరూపమే ఆంజనేయుడు. ఈ అంగుళీయకం చూపడం అంటే ప్రకృతికి పరమాత్మను చూపించడం. ప్రకృతి ఎవరు? అమ్మవారు. పరమాత్మ ఎవరు? స్వామి. ఆ అంగుళీయకం చూపిస్తున్నాడంటే పరమాత్మను ప్రకటింపజేసినట్టు ప్రకృతికి. ఇక సీతారాములకు మాత్రమే తెలిసినటువంటి కాకాసుర వృత్తాంతం ఒకటి చెప్పబడింది. సీతాదేవి హనుమంతునికి చెప్తుంది, కంచ అకుంచ కాకే కాకే అస్మిన్ స్తః ఇతి కాకః. సీతాదేవి చూడామణి ప్రదానం. తతో వస్త్రగతం ముక్త్వా దివ్య చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే తదో. వస్త్రంలో ముడిచి ఉన్నటువంటి ఆ దివ్య చూడామణిని రామునికి సమర్పించమని సీతాదేవి హనుమంతునికి ఇచ్చినప్పుడు ఈ ప్రకృతి పురుషుడితో కలియుటకు తన తపనయే ఈ సమస్తమైనటువంటి ఈ మాయా అనేటువంటి వస్త్రంతో కప్పబడి ఇచ్చినటువంటి తత్వం అని చెప్పబడుతుంది. ఇక లంకాదహనం అందరికీ కూడా తెలిసింది ఏమిటంటే విభీషణుడు. ఇక్కడ ప్రముఖ పాత్రలు ఉన్నాయి సుందరకాండలో. మనం ఏదైనా ఒక కథ తెలుసుకుంటున్నామంటే దాంట్లో పాత్రలు ఎవరు? రావణుడు, విభీషణుడు, ఇంద్రజిత్తు, హనుమంతుడు, సీత, రాముడు. విభీషణుడు అంటే ఈషణుడు అంటే
ధన చారాపుత్రుల విషయమున భయము లేనివాడు. ఆయనకి భయం లేదు. ధన దారాపుత్రులు, ధనం గాని పుత్రులు గాని బంధుత్వాలు గాని వేటి యందు భయం లేదు అతనికి. శరణాగతత్రాణతో ఉన్నాడు. రాముడి యందు, రాముని దివ్య పాద పద్మములకు తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధమైనాడు. తమో నిలయమైన లంకలో కూడా కొన్ని జ్ఞాన సంబంధమైన వెలుగులు మినుకు మినుకుమంటూ కనిపిస్తున్నాయి. కాబట్టి అవి ఏమిటి అంటే, ఇప్పుడు లంకలో హనుమంతుడు కలిసినటువంటి వారిలో మినుకు మినుకుమంటూ కొన్ని కనిపించినాయి వెలుగులు. అవి ఏమిటంటే త్రిజట, మండోదరి, విభీషణుడు, సరమ, అనల అనేటువంటి పాత్రలు. ఇక మధువన ప్రదేశం, సీతాన్వేషణ కార్యక్రమం పూర్తయిన తర్వాత సంతోషంతో పార్టీ చేసుకున్నాడు పాపం హనుమంతుడు. ఆయన మధువనంలో ప్రవేశించి సమస్తమైనటువంటి ఆ మధువులను గ్రోలి పండ్లను ఆరగించి అంగదాదులు రాముని కడకు చేరారు. కృతకృత్యుడై వచ్చిన ఆంజనేయునకు గాఢాలింగనం చేసి రాముడు ఎంతో విశేషంగా బ్రహ్మానందానుభూతిని కలిగించి, మధువనంలో జరిగినటువంటి దానికంటే పెక్కు అనుభూతి ఈ యొక్క రాముని యొక్క గాఢ అవలింగనం. మన బాస్ మనకి షేక్ హ్యాండ్ ఇచ్చారు అనుకోండి, వి ఫీల్ వెరీ హ్యాపీ. కౌగిలించుకున్నారనుకోండి ఇంకా హ్యాపీ. సచ్చిదానంద రూప పరమాత్మ స్పర్శ సుఖము బుద్ధియోగ సాధకులకు జ్ఞాన మార్గం ద్వారా లభించేటువంటి తలంపు. కాబట్టి మనము భగవంతునితో ఐకాంతికత్వాన్ని పొందాలనేటువంటి తత్వంతో ఉన్నాం. కాబట్టి ఆ తత్వం మనకు ఇక్కడ ప్రకటితమవుతోంది. కాబట్టి ఆ విధమైనటువంటి తత్వాన్ని ప్రకటింపజేసేది సుందరకాండ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుందరకాండలోని మొదటి సర్గం హనుమంతుడు సముద్రాన్ని దాటడం. తతో రావణ నీతాయాః సీతాయా శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణా చరితే పది. జాంబవంతుని ప్రేరణతో జై శ్రీరామ్ అరివీర భయంకరుడైనటువంటి ఆంజనేయుడు రావణాపహృత అయిన సీత యొక్క జాడను అన్వేషించడానికై అనేకమైనటువంటి దివ్య జాతుల వారు తిరిగేటువంటి ఆకాశ మార్గంలో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడట. అదే తతో రావణ నీతాయాః. రావణుడు ఎత్తికెళ్ళిపోయాడు సీతను. సీతాయా శత్రుకర్షణః. ఎక్కడుంది సీతమ్మ వారు? శత్రువుల మధ్యలో ఉంది. ఏష పదమన్వేష్టం చారణావ చరితేపధి. పైన ఆకాశంలో తిరిగేవి చారణాది దివ్య జాతుల వారంతా. వారు తిరిగే ప్రదేశంలో సంచరించడానికి హనుమంతుడు ఉద్యుక్తుడయ్యాడు. మనమంతా కూడా ఇప్పుడు ఈ విష్ణు తత్వం తెలుసుకోవడానికి ఉద్యుక్తులవుతున్నాం. విష్ణు తత్వంలో రాముడు చెప్పినటువంటి చూపించినటువంటి బాట, అది ధర్మ బాట. విష్ణుతత్వం, రామతత్వం, కృష్ణతత్వం సమస్తం ఏకత్వం. ఏదైనా కూడా మన ఆరాటం, కామాటం, పోరాటం నుంచి బయటపడటానికి ఉన్నటువంటి చేసే సాధనం. దుష్కరం నిష్పతి ద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముద్రగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. దుష్కరంటిది, సాటి లేని ఆ కార్యాన్ని, దుష్కరమైన కార్యం, నిష్పృతి ద్వంద్వం, చేయలేదా పని, ఎవ్వరూ కూడా చేయలేరు. ఆ సముద్రాన్ని లంఘించడం అనేది ఆ కార్యాన్ని సాధింపనించిన వాడే హనుమంతుడు. తన మెడను శిరస్సును సముద్రగ్ర శిరోగ్రీవో, తన మెడను శిరస్సును నిటారుగా నిలిపాడటిట్లా. నిలిపి వృషభేంద్రుని గవాంపతిరివాబభో. ఒక ఎద్దు, లేపాక్షి ఎవరన్నా చూసారా? లేపాక్షి వెళ్ళిన వారు, చూసిన వారు మాత్రమే చేయలేవనెత్తండి. పద్మా మాతాజీ, లేపాక్షికి వెళ్ళారా మీరు? హరే కృష్ణ మాతాజీ. వెళ్ళలే మాతాజీ. లేపాక్షిలో బసవయ్య చాలా ఫేమస్ నంది విగ్రహం. అది బండి శ్రీనివాసులు ప్రభు గారు. హరి బోల్. అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు.
లేపాక్షి బసవయ్యని చూసారా? చూసాం మాతాజీ. ఎలా ఉంటాడు ఆయన? చాలా పెద్ద విగ్రహం. చూడని వారు ఉన్నారు, వారికి చెప్పండి కొంచెం. చాలా పెద్ద విగ్రహము. అక్కడే జటాయు పక్షికి సంబంధించినటువంటి వృత్తాంతం జరిగిన ప్రదేశము. మహా సాధ్వీమణి సీతమ్మ పాదం అక్కడే ఉంది. ఆ పాదంలో ఎప్పుడో జలము వస్తూనే ఉంటది. ఎండాకాలంలో కూడా నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఆ అడుగు చూస్తే ఎంత పెద్దదంటే అక్కడ గైడ్ గారు చెప్పారు, ఆ తల్లి సాధ్వీమణి యొక్క ఎత్తు 25 అడుగులు ఉంటుంది అని. ఆజానుబాహుడు శ్రీరామచంద్రం మూర్తి ఎంత ఎత్తుంటాడు అనేటువంటిది మీరు అసలు చెప్తా అంటే అమృతం జాలవారుతుంది మాతాజీ. ఇంకా ఏం లేదు అసలు. ఇది హైట్స్కి వెళ్ళిపోయింది. నాకు రాముడు అంటే ఇంకా చాలా ప్రీతి. అసలు ఏమి హిమాలయ శిఖరాలు ఎంత అమృతం కురుస్తుంది అంతే. ఇంకా లేచి రావయ్యా కైలాస శిఖరిలా కదలి రావయ్యా, కైలాస శిఖరిలా కదలి రావయ్యా అని లేపాక్షి బసవయ్య గురించి ఒక పాట ఉంది. అదే విధంగా ఒక నంది, ధన్యవాదాలు శ్రీనివాసులు ప్రభు గారు, ఏ విధంగా నంది ఒక ఎద్దు, ఒక వృషభం ఒక యుద్ధ సంగ్రామంలో ఏ విధంగా అది రంకె వేసి పరిగెడుతుందో ఆ విధంగా ఉద్యుక్తుడయ్యాడట హనుమంతుడు. మరి సముద్రాన్ని లంఘించాలండి అక్కడ. ఇట్స్ నాట్ ఎ నార్మల్ టాస్క్. దుష్కరమైన సాటి లేని ఆ కార్యాన్ని సాధింపనించిన వాడే హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభ ఇంద్రియ వలె ప్రకాశిస్తూ ఉన్నాడట. అధ వైడూర్యవర్ణేషు శాత్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం. అక్కడ పచ్చిక బయళ్ళు వైడూర్య వర్ణ శోభితములై చల్లదనం కలిగి మృదువుగా స్వచ్ఛములై ఉండటం వల్ల అవి సలిల కల్పములై వాయుస్పర్శ ఇలా తగలగానే చల్లటి పిల్లవాయువులు, ఆ పచ్చిక బయళ్ళు. అక్కడ ధీరుడు మహాబలశాలి అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటు ఇటు సంచరిస్తున్నాడట. ఈస్ థింకింగ్, పాపం మరి ఉద్యుక్తుడు అవ్వాలి, ఎగరాలి కదా. జాంబవంతుడు ఆయనకు బాగా పాపం ప్రేరణ కలిగించాడు, ఉత్సాహపరిచాడు. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏమిటి? తను ఎగరాలి పైకి. అటు ఇటు నిదానంగా సంచరిస్తున్నాడట. పిల్లవాయువులు చక్కగా వస్తున్నాయి, పచ్చిక బయళ్ళు ఉన్నాయి, అల్లంత దూరాన సముద్రం కనపడుతోంది. ఇక్కడంతా వీళ్ళు ఒక చోట పాపం నివాసం ఏర్పరచుకున్నారు. ఈ వానరులంతా 4 దిక్కులు వెళ్ళారు కదా, నలుగురు కూడాను 4 బృందాల కింద విడిపోయారు. జాంబవంతుడు, అంగదుడు వీరంతా పాపం ఈ బృందంలో ఉన్నారు హనుమంతుడితో పాటు. ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఒక మహాసింహం వల్లే విజృంభిస్తూ తిరుగుతూ ఉంటే ఆయన వక్షస్థలం యొక్క తాకిడికి అక్కడ వృక్షాలు కూలిపోసాగాయట. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి. ఒక సింహం వల్లే తిరుగుతున్నాడట. ఇప్పుడు అడవిలో సింహం ఎలా తిరుగుతుంది? మన ఇళ్లలో పిల్లి గోడ మించి దూకి పక్క సందుల్లోంచి లోపలికి వస్తూ ఉంటుంది. అలా విడుతుందా సింహం? రాయల్ గా విడుతూ ఉంటుందా? పద్మామాతాజీ, పిల్లి వల్లే సంచరిస్తుందా? సింహం వల్లే సంచరిస్తుందా? హరే కృష్ణ. భవ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్, గంభీరంగా మాతాజీ, తన ప్రపంచమే కదా మాతాజీ అడవి అంతా. ఎస్, దట్స్ ద స్పిరిట్. ధన్యవాదాలు. ఆ విధంగా ఒక మహాసింహం వలె విజృంభిస్తూ తిరుగుతూ ఉంటే ఆయన వక్షస్థలం యొక్క తాకిడికి ఆజానుబాహుడు అరవింద దళాయుధాక్షుడని రాముడు గురించి ఏ విధంగా చెప్పుకుంటామో హనుమంతుడు యొక్క విశేషం కూడా అంతే. ఆయన తలుచుకున్న రూపం వస్తుంది. సూక్ష్మ రూపధరి సియహి దిఖావ వికట రూపధరి లంక జరావ. సూక్ష్మ రూపం ధరించగలడు, పెద్ద రూపం వస్తుంది, చిన్న రూపం వస్తుంది, విరాట్ రూపం ధరించగలడు. మహత్తత్వ శక్తి ఆయనది. ఆయన యొక్క వక్షధాటికి ఈ వక్షస్థలం పాపం గుండెలు కుట్టుకుని ఆ వృక్షాలు కాస్త నేల కూలుతున్నాయటంటే అంత తీవ్రంగా ఆయన ఆ యొక్క వైడూర్య వర్ణ శోభితములైనటువంటి పచ్చిక బయళ్లలో పయలిస్తున్నాడు, సంచరిస్తున్నాడు పాపం హనుమంతుడు. ఆలోచిస్తున్నాడు పాపం, వీరంతా నాకు చెప్తున్నారు సీతమ్మను చూడాలి, నేను వెళ్ళాలి, వెతకాలి.
మహత్కార్యం, స్వామి కార్యం, రామకార్యం అది. ఆ మహేంద్రగిరి సహజంగానే ఎక్కడిదంతా ఒక మహేంద్రగిరి మీద ఉన్నారు వీరంతా. నీలలోహిత మాంజిష్ట పత్రవర్జై సితాసతై స్వభావిహితైశ్చిత్రై ధాతుభిః సమలంకృతం. ఒక మహేంద్రగిరిపై ఉన్నారు వీరంతా. ఒక కొండ మీద స్టేషన్ పెట్టుకున్నారు. ఇక అక్కడ సముద్రం కనపడుతోంది, అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి. ఆ మహేంద్రగిరి సహజంగానే నీల, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు చిత్ర విచిత్రమైనటువంటి రంగులతో అలరారుతూ ఉంటుందిటది. అక్కడ దేవతాసములైనటువంటి కామరూపులైనటువంటి యక్షులు, కిన్నరులు, గంధర్వులు, నాగులు అనేక మంది సంచరిస్తూ ఉంటారట. అటువంటి మహాద్భుతమైనటువంటి కామరూపిభిరావిష్టం యక్ష కిన్నర గంధర్వై. కామరూపులంతా తిరుగుతూ ఉంటారట మహేంద్రగిరి మీద. అంటే యక్షులు, కిన్నరులు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనందరికీ స్విట్జర్లాండ్ లేదా మన ఇండియాలోనే చెప్పుకుంటే మున్నారో, లోనావలానో, సిమ్లానో, కశ్మీరో, సిక్కిము ఏవో ఉన్నాయి కదా టూరిస్ట్ ప్లేసెస్. అలా ఈ యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు వీరంతా కూడా వాళ్ళకి వెకేషన్ స్పాట్ అది మహేంద్రగిరి. పాపం వారంతా వచ్చి అక్కడ నిత్యం సంచరిస్తూ ఉంటారట. అసంఖ్యాకాలైన ఏనుగులతో ఒప్పుతున్నటువంటి ఆ మహేంద్రగిరి నిండా ఏనుగులే, ఆల్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఆ సైజు గజములు. సీతమ్మ వారు ఎత్తే 25 అడుగులు. ఆజానుబాహుడు అరవింద దళాయదాక్షుడు రామం నిశాచర వినాశకరం నమామి. ఆ స్వామి వారి యొక్క వైభవం, విభూతి ఎంత గొప్పది. ఆ మహేంద్రగిరి కొండ మీద నిలిచి ఉన్న ఆ కపివరుడు నుంచునున్నాడు. ఆయన మహేంద్రగిరి పర్వతం ఉంది, పర్వతం నిండా చెట్లున్నాయి. చెట్ల అన్ని కూడా ఆయన గుండె తాకిడికి కూలిపోతున్నాయి. అక్కడ చూస్తే ఆయన ఇంకో విధంగా కనిపించాడట. ఒక విధంగా ఏమో సింహం, ఇంకో విధంగా ఏమో ఒక గజములాగా, ఒక ఏనుగులాగా కనిపించాడు. ఎక్కడుంది చెప్పడానికి ఎక్కువ సమయం నాకు వృధా అవుతుంది. బయలుదేరడానికి నిశ్చయించుకున్నాడట హనుమంతుడు. ఎవరెవరికి అంజలి ఘటించాడు ఆయన? మనం ఒక కారు తీసుకునో, బండి తీసుకునో బయలుదేరాలంటే వెంటనే కీస్ చేతికి దొరికితే చాలు పుట్ పరిగెత్తడమే. మనకి ఎప్పుడు దొరుకుతాయా, మనకి తల్లిదండ్రులు ఎప్పుడు కీస్ ఇస్తారా అని ఆలోచిస్తాం. స్వామి అలా కాదు. నేను ఎగరగలను, నాకేమిట్లే, నేను చేసేస్తాను, నన్ను గొప్పవాడు అంటున్నారు కదా, ఓకే వెరీ గుడ్ అనుకుని ఆయన పరిగెత్తలేదు. సూర్యునకు, ఎందుకంటే దివికి ప్రత్యక్ష నారాయణుడు సర్వానికి సాక్షిభూతుడు. ఆ ప్రత్యక్ష నారాయణుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు రూపుడైనటువంటి సూర్యుడు. మహేంద్రునకు, వాయుదేవునకు తన తండ్రి కదా మరి, బ్రహ్మదేవునకు సృష్టికర్త, ఇతర దేవతలందరికీ కూడా నాయన నమస్కరించాడట. నమస్కరించుకుని తతోహి వవృద్ధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. పిమ్మట కార్యదక్షుడైన మారుతి. మారుతి అంటే హనుమంతుని యొక్క ఇంకో నామం అది. హనుమాన్ మారుతాత్మజ. తూర్పునకు తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు ప్రణమిల్లాడట, దండం పెట్టాడు ఆయన. దక్షిణ దిశగా వెళ్ళదలిచిన వాడే అతడు తన శరీరాన్ని పెంచడం మొదలెట్టాడు. ప్లవంగ ప్రవృద్ధైర్దృష్ట ప్లవనే కృతనశ్చయ వవృద్ధే రామవృత్యర్థం సముద్ర ఇవ వర్వసు. ఇక చూడండి, ఇంకా తన ప్రతాపం చూపించడం మొదలెట్టాడు హనుమంతుడు. ఎలాగయ్యా? తూర్పునకు తిరిగాడు, వాయుదేవునికి నమస్కరించాడు. తూర్పున వాయుదేవునికి దక్షిణ దిక్కు కూడా వాయుదేవుడు ఉంటాడుగా. తూర్పు అనేది మంగళప్రదమైనది, శుభప్రదమైనది. అందుకని తూర్పుకు తిరిగి వాయుదేవునకు తన తండ్రికి దండం పెట్టాడు. ఎందుకంటే ఫ్లయింగ్ లో హెల్ప్ చేయాలి కదా తండ్రి. దక్షిణ దిశగా వెళ్ళదలిచిన వాడే తన శరీరాన్ని పెంచాడు. లంక దక్షిణంలో ఉంది, పెంచాడు శరీరాన్ని. రామ కార్యసిద్ధికై సముద్రాన్ని లంఘింప నిశ్చయించుకుని వానర వీరులంతా చూస్తూ ఉండగా అతడు పున్నమి దినముల యందు ఉప్పొంగు సముద్రుని వలె. పౌర్ణమి సమయంలో సముద్రుడు ఎలా ఉంటాడు? ఆటు పోటు అత్యద్భుతంగా ఉంటుంది. అది ఆ అలల యొక్క ఉధృతి చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఆనందంగా ఉంటాడు సముద్రుడు.
ప్రసన్నంగా కూడా ఉంటాడు. ఆ యొక్క ప్రసన్నత, ఆ వృద్ధి ఆయన యొక్క ముఖంలో కనపడుతోందట. హనుమంతుడు సముద్రాన్ని అవలీలగా దాటాలనుకుని అపరిమితంగా తన శరీరాన్ని పెంచేశాడట. సచలాచలశ్చాపి ముహూర్తం ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమసాతయత్. ఆ పర్వతం స్థావరమే అయినా మారుతి గట్టిగా అదిమాడట దాన్ని. ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఫస్ట్ రన్నింగ్ రేస్ ఉంది, ఏం చేస్తాం, ఫస్ట్ పాదాన్ని భూమి మీద బాగా ఆనుస్తాం, ఆంచి ఇంకా పెద్ద బలం తెచ్చుకుని పరిగెడతాం. అదే సిచ్యువేషన్ అక్కడ కూడా. ఆ పర్వతం స్థావరమే అయినా మారుతి గట్టిగా అదమడం వల్ల అది కొన్ని క్షణాల పాటు కంపించిందిట, దద్దరిల్లింది. ఈ విధంగా పాదాన్ని మోపగానే ఆ పర్వతం కాస్త దద్దరిల్లిపోయింది. దద్దరిల్లిపోయి విరబోసిన చెట్ల కొమ్మల నుండి పువ్వులన్నీ కూడా తరుణాం పుష్పితాగ్రాణాం, ఆ పైన లతలు కొమ్మల నుంచి ఉన్న పుష్పాలన్నీ కూడా టపటపటపటపా కిందకి రాలిపోయినాయి. ఆ అదురుకి, అదురు అంటాం కదా మనం, అదురుకి సువాసనలు వెదజల్లుతున్న పుష్పాలతో ఆ పర్వతం అంతా కూడా నిండిపోయింది. ఆ దెబ్బకి మొత్తం పుష్పాలన్నీ కింద పడ్డాయి, పర్వతం అంతా నిండిపోయింది. అప్పుడు అది ఎలా కనిపించిందయ్యా ఆ పర్వతం? పుష్పితాగ్రాణం, పుష్పపు కొండలాగా కనపడిందిట ఆ మహేంద్రగిరి. ఆయన పెట్టినటువంటి ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ పాద స్పర్శ అనుకోండి, లేక అదురుకి మొత్తం పుష్పాలన్నీ రాలే, అది కాస్త మహేంద్రగిరి కాస్త పుష్పగిరి అయిపోయింది. ఆ మహావీరునిచే అదమపడిన ఆ పర్వతం ఒక మద జలమును వలె జలధారలు స్రవింపజేసిందిటది. నీరు గారిపోతోంది మొత్తం అంతా, అన్ని నీళ్లు కూడా కదిలిపోయినాయి. ఆ పర్వతంలో ఉన్నటువంటి ఆ వాటర్ ఫాల్స్ అంటాం కదా, అవన్నీ కూడా కదిలిపోయి జల 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 ధారలు కలుగుతున్నాయి. మహాబలశాలి అయిన మారుతిచే అదమపడిన మహేంద్రగిరి ఆ పగుళ్ళు ఏర్పడ్డాయి, పర్వతం మీదే పగుళ్ళు ఏర్పడిపోయినాయి, పూలా రాలినాయి, నీళ్లు జలధారలు జలపాతాల వలె ప్రవహిస్తున్నాయి. ఇంకా ఆ పగుళ్ళు ఏర్పడ్డాయి కదా కొండ మీద, ఆ పగుళ్ళ నుండి బంగారు వెండి కాటుక ధారలు వెలిగెక్కాయి, బయటకు వచ్చినాయి. బంగారం వెండి కాటుక అంటే బొగ్గు, అంటే ఆ కొండలోంచి ఈ యొక్క గనులన్నీ కూడా బయటపడుతున్నాయి నెమ్మది నెమ్మదిగా. ఆ దెబ్బకు ఒక్కసారి అంతా కూడా కదిలిపోయింది ఆ గిరి. అగ్ని యొక్క సప్తార్చులలో మధ్యమార్చి అనేది సులోహిత అనేది, దాని జ్వాలల నుండి పొగలు వెలువడటం వల్ల ఆ స్వామి ఆ మహేంద్రగిరిని అదమడం వల్ల పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా పడిపోయినాయి. అవి ఒక్క దెబ్బకి అన్నీ కూడా ముక్కలు ముక్కలు అవడం మొదలైంది. ఆ గిరి గట్టిగా అదం పట్టడం వల్ల దాని గుహలో నివసిస్తున్న ప్రాణులన్నీ కూడా, గుహల్లో ప్రాణులు ఉంటాయి కదా, పెద్ద కొండ అండి బాబు, కొండలో గుహలు ఉన్నాయి, ఆ గుహల్లో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఉంటాయి, జీవాలన్నీ ఉంటాయి. అవి ఏం చేసినాయి, అవి నలిగిపోయినాయి. పర్వతమే అదిరిపోయింది, అవి కాస్త నలిగిపోయినాయి. వికృత స్వరాలతో గగ్గోలు పెట్టినాయి, డబా బాబా అని అరుచుకుంటూ బయటకు పరిగెత్తుకొచ్చినాయి. శైల పీడకులోనైన, శైలము అంటే పర్వతం, ఆ పర్వత పీడకులోనైనటువంటి వివిధ ప్రాణుల ఆ ఆక్రందన ధ్వనులు పృథ్వీ అంతటా కూడా వ్యాపించింది, భూమంతటా వ్యాపించిందిట. ఉపవనాలందు దశ దిశలందు వ్యాపించిందంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో జరగబోతోంది ఇక్కడ. స్పష్టంగా వ్యక్తమవుతున్నటువంటి స్వస్తిక లక్షణాలు. సమాహత్ సత్వ సన్నాద శైల పీడా నిమిత్తజ పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ. రామాయణంలో వాల్మీకి రచన సలిలము, సులలితము, పావనము, అత్యంత అమృతమయము. విశాలమైన పడగలతో భయంకరంగా విషాగ్నులను గక్కే సర్పాలు తమ కోరలతో శిలలను కాటువేస్తూ గట్టిగా పట్టుకున్నాయట. మహేంద్రగిరి అంటే భయంకరమైనటువంటి పెద్ద పర్వతం అది. ఆ పర్వతంలో ఉన్నటువంటి సర్పాలు ఉన్నాయి చూడండి, అవన్నీ వాటికి ఆవేశం పెరిగిపోయింది. ఆ అదురుకి కోరలు తీసినాయి, వెంటనే కొండకే కాటు వేయడం మొదలెట్టినాయి. అంటే అంత కసి వచ్చేసింది వాటికి. కాస్తదా సవిరై దష్ట కుపితై స్మైరహాసిల జజ్వలు పావకో దీప్త వివిద్ధుశ్చ సహస్రధ. ఆహా,
ఆ వర్ణన చూడండి, నిజంగా కళ్ళకి కట్టినట్టు. బుసలు కొడుతున్న విషసర్పాల కాటుకులోనైన ఆ గండశిలలు ఉన్నాయి చూడండి, వాటి నుంచి విషాగ్ని పుడుతోందట. విషసర్పాలు సహస్ర పడగలతో అవి కొండను కాటేస్తుంటే కొండ పగుళ్ళలోంచి విష అగ్నులు బయటకు వస్తున్నాయట. చూడండి ఎంత విశేషమైనటువంటి ఆ వర్ణను. ఆ అగ్ని కీలలు బయటకు వస్తూ అవి పెఠేల్ మన పేలుతో బయటకు వస్తున్నాయట. యాని చౌషధ జాలాని, ఆ మహేంద్రగిరి పుట్టి పెరిగిన ఔషధుల్లో విషహారాలైన పెక్కు జీవులు ఉన్నాయట. అవి ఆ మహాసర్పాల ఘోర విషాన్ని మాత్రం హరింప. ఎన్ని ఔషధ వృక్షాలు ఉన్నాయి అక్కడంతా కూడా. మన శ్రీనివాసులు ప్రభు గారు చెప్తారు, ఆయుర్వేదం, హోమియోపతి అదంతా. ఆ విషాన్ని హరింపజేసే ఔషధ మొక్కలున్నాయి, అవి కూడా ఏం చేయలేకపోతున్నాయి. ఏమిటంటే అంత భయంకరమైన విషం పుడుతోంది. విషంలోంచి మళ్ళీ ఆ కొండల పగుళ్లలోంచి అగ్ని పుడుతోంది. భూతములచే ఈ కొండ పగలబొట్టబడుచున్నది అని అనుకుని ఆ కొండ గుహల్లో కూర్చుని తపస్సు చేసే వారంతా పరిగెత్తడం మొదలెట్టారట. విద్యాధరులు భయపడిపోయి, విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, సాధులు అందరూ కూడా భయపడిపోయి పారిపోవడం మొదలు పెట్టారు. ఎగిరిపోయారు అందరూ. వారందరికీ పిక్నిక్ స్పాట్ అన్నాం కదా మనం, ఒక గోవా అనుకోండి. వెంటనే ఎగిరిపోయారు అందరూ. ఎవరి ఫ్లైట్ వాళ్ళు తెచ్చుకున్నారు, విమానం తెచ్చుకున్నారు, కూర్చున్నారు, పారిపోయారు. అమ్మో ఏం జరుగుతుందో ఏమోనని. అటువంటి తత్వంతో అక్కడ హనుమంతుడు తూర్పునకు తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు ప్రణమిల్లి దక్షిణ దిశగా వెళ్ళడానికి ఉద్యుక్తులైనటువంటి ఈ యొక్క మహేంద్రగిరి నుంచి ఆయన నిర్మల ఆకాశమున ఎగిరినటువంటి మిగిలిన వృత్తాంతాన్ని రేపటి సెషన్లో మనం తెలుసుకుందాం. శ్రీరామ్ 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 శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీ సీతా రామ శ్రీరామ్. జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. భగవంతుని సేవలో భాగంగా నామపారాయణ చేయండి. ఇంకా సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ.